మనం ఎవరం? ఇది ప్రశ్న. నువ్వు ఎవరు? నువ్వు ఎవరు అంటే మీరు మీ యొక్క ఉద్యోగం కోసం చెప్పొచ్చు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, లేకపోతే నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను, లేకపోతే నేను వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నాను అని మీ ఉద్యోగం కోసం చెప్పొచ్చు. ఇంకా కొంతమంది నువ్వు ఎవరు అని అడిగితే వారేం చెప్పొచ్చు అంటే వారి కుటుంబం కోసం చెప్పొచ్చు. మా తాతగారు పేరు ఇది, నేను చాలా పెద్ద కుటుంబంలో పుట్టాను అని కొంతమంది వారి కుటుంబం కోసం చెప్పొచ్చు. కానీ ఈరోజు నేను అడిగింది నీ ఉద్యోగ స్థితి కోసం నేను అడగట్లేదు. ఈరోజు నేను అడిగింది మీరు ఏ కులంలో పుట్టారు అని నేను అడగట్లేదు. ఈరోజు నేను అడిగింది మీరు ఏ కుటుంబానికి చెందినవారు, ఏ ఊరికి చెందినవారు అని నేను అడగట్లేదు. ప్రశ్న ఏంటంటే యేసు ప్రభు వారిలో అంటే ఆత్మీయంగా మీరు ఎవరు? ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే దేవుని దృష్టిలో మీరెవరు? ఇది ప్రశ్న. దేవుని దృష్టిలో మీరు ఎవరు? మీకు ఇంకా అర్థం కావాలి అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన దృష్టిలో ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు పేషెంట్లే. ఈరోజు 10 మంది ఓపీకి వచ్చారు, 20 మందిని నేను చూశాను అని చెప్తారు. అంటే డాక్టర్ గారి దృష్టిలో మనం పేషెంట్లం. లాయర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం క్లయింట్స్ అవుతాం. ఎవరవుతాం? ఇప్పుడు ఇక్కడ 2-3 మన కండక్టర్ సహోదరులు ఉన్నారు, వాళ్ళ దృష్టిలో టికెట్స్ అవుతాం. ఈరోజు 60 టికెట్లు ఎక్కాయని అంటారు, మనం టికెట్ అవుతాం వాళ్ళ దృష్టిలో. అంతేనండి? 60 మంది ఎక్కారంటారా, 60 టికెట్స్ అంటారా? మామూలు వాడికి భాష చెప్పండి. 60 టికెట్స్ అంటే కండక్టర్ గారి దృష్టిలో ఎవరు? మనం టికెట్స్. ఇప్పుడు లాయర్ గారి దృష్టిలో మనం క్లయింట్స్. మరి దేవుని దృష్టిలో మనం ఎవరు? దేవుని దృష్టిలో నువ్వెవరు? ఎప్పుడైనా ఆలోచన చేశారా అసలు దేవుని దృష్టిలో నేను ఎవరిని? డాక్టర్ గారికేమో నువ్వు పేషెంట్ అయ్యావు, మంచిదే. టీచర్ గారికేమో స్టూడెంట్ అయ్యావు, మంచిదే. మరి దేవునికి నువ్వెవరు? దేవుని దృష్టిలో ఎవరు అంటే బైబిల్ దానికి ఆన్సర్ ఎలా చెబుతుంది? ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, మనందరికీ తెలిసిన వాక్య భాగమే. 17వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. 5:17. కొత్తగా ఎవరైనా బైబిల్ తెరిస్తే 161వ పేజీ. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్త వాయను అని అక్కడ రాయబడి ఉంది. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని అక్కడ రాయబడి ఉంది. ఒక యథార్థ సంఘటన మనం చూస్తే, రష్యా దేశంలో జార్ అనే ఒక చక్రవర్తి, అంటే జారు చక్రవర్తులు ఉండేవారు, చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. అందులో ఒక చక్రవర్తి కుమారుణ్ణి కొంతమంది ఆ రోజుల్లో కిడ్నాప్ చేశారు శత్రువులు. మొత్తానికి వాళ్ళు కొన్ని నెలల పాటు దాచారు. ఇంకా దాయలేక ఆ రాజకుమారుణ్ణి ఒక మురికి వాడలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చిన్నోడు, అబ్బాయి కూడా ఏం తెలియదు. అబ్బాయి మురికి వాడలోనే పెరిగి ఆ మురికి బట్టలు వేసుకొని ఆ మురికి వాడలోనే పెరిగాడు. అంటే తాను ఒక రాజుగారి కుమారుణ్ణి అనే సంగతి అతను మర్చిపోయాడు, తెలియదు. అతని కోసం రాజు రాజ్యాన్ని రెడీ చేశాడు. అతని కోసం రాజు ఎన్నో ఆస్తులు రెడీ చేశాడు.
ఎప్పుడైనా నా కుమారుడు వస్తాడా అని చూస్తున్నాడు. ఆస్తి రెడీగా ఉంది, ఆయనకి పదవి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు రాజు. కానీ కుమారుడు ఏం చేశాడు అంటే మురికి వీధుల్లో తిరుగుతూ పేదవాడిగానే మిగిలిపోయాడు. అదే విధంగా మనము కూడా క్రీస్తులో ఎవరమో మనకి తెలియక పాపాలు చేస్తూ ఏం చేస్తూ సైతానికి బానిసలుగా ఉంటూ ఇంకా మురికి బ్రతుకులు బ్రతుకుతూ రాజాది రాజు యొక్క కుమారులం అన్న సంగతి మనం ఏం చేశాము అంటే మరిచిపోయాం. చెప్పండి, ఏం చేశాం? మనం మరిచిపోయాం. ఆత్మీయ సత్యం ఏంటి అంటే ఈరోజు చాలామంది క్రైస్తవులు పరిస్థితి ఏంటి అంటే రాజభవనములో ఆస్తి ఉంది, కానీ ఆ కుమారుడు రాజభవనానికి వెళ్ళలేదు. అంటే యేసు రక్తములో కడగబడినటువంటి మనం రాజులైన యాజక సమూహం. ఎవరని చెప్పండి? కానీ ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నాము అంటే బిచ్చగాళ్ళులాగా బ్రతుకుతున్నాం. రాజుల వంశములో పుట్టిన మనం, రాజులైన యాజక వంశములో పుట్టిన మనం ఎలా బ్రతుకుతున్నాం? భిక్షగాళ్ళలాగా బ్రతుకుతున్నాం. దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే నీ గమ్యము మారితేనే, లేక నీ గుర్తింపు మారితేనే నీ యొక్క గమ్యం మారుతుంది. నీ యొక్క గుర్తింపు మారితేనే నీ గమ్యం మారుతుంది. అంటే నీ గుర్తింపు ఓసీ, నీ గుర్తింపు నేను బీసీని, నీ గుర్తింపు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను ప్రభుత్వ ఉద్యోగిని, ఈ గుర్తింపు కాదు. నువ్వు క్రీస్తులో నీ గుర్తింపు ఏంటో నువ్వు గుర్తించి నీ గుర్తింపు మారితే నీ గమ్యము కూడా ఏమవుతుంది? మారుతుంది. దానికి కొన్ని ఉదాహరణలు ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక, ఇది బైబిల్ గ్రంథములో నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీ 1:14 ఒకరెవరైనా చదవండి. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొక వాక్యాన్ని కూడా చదువుదాం. 103వ కీర్తన 12వ చరణం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఇంకొక వచనం కూడా చదువుదాం మనకి బలము చేకూర్చడానికి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. అందరూ నాతో పాటు ఈ మాట చెప్పండి. నేను కేవలం క్షమింపబడిన పాపిని కాదు, నీతిమంతునుగా తీర్చబడిన ఒకప్పటి పాపిని. అంటే దేవుడు కేవలం మనల్ని క్షమించడంతోనే ఆపేయలేదు. ఆ దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఎలా తీర్చాడు? క్షమించడం వేరు, నీతిమంతులుగా తీర్చడము వేరు. అర్థమవుతుందా నా మాటలు? క్షమించడము వేరు, నీతిమంతులుగా తీర్చడం వేరు. ఒక దొంగ వీడు దొంగతనము చేశాడు అని పోలీసు వాళ్ళు నేరారోపణ చేస్తే, వినండి జాగ్రత్తగా, జడ్జి గారు ముందుకు వెళ్తే ఏదో చిన్నదే కదా, పోనీలే పోరా అంటే అది క్షమాపణ. ఏంటి చెప్పండి? అది క్షమాపణ. అస్సలు నువ్వు దొంగతనమే చేయలేదు, నీ మీద తప్పుడు నేరారోపణ జరిగింది, నీ విలువైన కాలాన్ని కూడా ఈ పోలీసు వ్యవస్థ చాలా లాక్కుంది, దానికి నేను కూడా చింతిస్తున్నాను.
నిన్ను నిర్దోషిగా నేను ప్రకటిస్తున్నాను అని ఆ పేజీలో అతని పేరు కొట్టేశాడు అనుకోండి, అతడు నీతిమంతుడుగా తీర్చబడినట్టు. అర్థమైందా నేను చెప్పింది? క్షమించాను పోరా, వెళ్ళిపోరా అంటే అదేంటి? క్షమాపణ. అసలు నువ్వు తప్పే చేయలేదు అంటే నీ యొక్క పాపాలు మరి ఎప్పుడు కూడా నేనేం చేసుకోను, జ్ఞాపకం చేసుకోను అంటే అది దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు అని అర్థం. ఒకసారి 2వ ప్రపంచ యుద్ధములో ఒక ఆయనకి జైలు శిక్ష పడింది. జైల్లో చాలా కాలం ఉన్నాడు. ఆ తర్వాత విడుదల అయ్యాడు ఆయన. కానీ ఇంటికి వెళ్ళడానికి ఆయనకి మనసు ఒప్పటం లేదు. ఎందుకంటే నేను జైలులో చాలా నెలలు ఉన్నాను, నన్ను అందరూ కూడా నేరస్తుడుగానే చూస్తారు. నేరం చేయకపోతే ఎందుకు జైలుకి వెళ్ళాడు? ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారు అంటే ప్రతిదానికి ఒకటే ఉదాహరణ తీసుకొస్తారు. ప్రతిదానికి ఒకటే ఉదాహరణ పనికిరాదు. అంటే ప్రతిదానికి ఏంటంటే చెయ్యి కలిస్తేనే కదా చప్పట్లు వస్తాయి, నిప్పు లేకుండా పొగ రాదు కదా, ఏం చేయకపోతే జైల్లో పెడతారు, అందరినీ పెట్టకుండా వీరినే జైల్లో పెట్టారా అంటే ఇలాంటి మాటలు అంటారేమో అని ఆ ఊరు వెళ్ళడానికి భయపడిపోతున్నాడు ఆయన. ఆ విషయం ఆ సంఘ కాపరికి తెలిసింది. అప్పుడు ఆయన ఇలా కబురు పెట్టాడు, ఏదో ఒక పేరు జోసెఫ్ అనుకుందాం. జోసెఫ్, దేవుడు నీ పాపాలు ఎప్పుడో క్షమించాడు, అసలు ఆ పాపపు చిట్టాన్ని ఎప్పుడో చింపేశాడు. దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడు, నువ్వు తిరిగి మన ఊరికి రా అని చెబితే ఆయన సంతోషంగా ఊరికి వెళ్ళాడు. సైతాన్ ఏం చెప్తుంటాడు అంటే నువ్వు పలానప్పుడు పాపం చేసావు, పలానప్పుడు ఈ పాపం చేసావు, 25వ సంవత్సరంలో ఈ పాపం చేసావు, 2000వ సంవత్సరంలో ఈ పాపం చేసావు, 96లో ఈ పాపం చేసావు అంటాడు. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి నేను పాపిని ప్రభువా అని మీరు ఎప్పుడైతే పాపాలు లోతైన పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెట్టారో ఆ క్షణమే దేవుడు మీ పాపాలని క్షమించేశాడు. ఏం చేశాడు చెప్పండి? మీ పాపాలను ఆయన ఏం చేశాడు? క్షమించేశాడు. సైతాన్ ఏం చేస్తుంటాడు? ఆ పాత ఫైల్స్ అన్నీ చూపించి, ఇదిగో నువ్వు పాపం చేసావు, గత 2 సంవత్సరాల క్రితం పాపం చేసావు, గత 3 సంవత్సరాల క్రితం పాపం చేసావు, 5 సంవత్సరాల క్రితం పాపం చేసావు అని చెబుతూ ఉంటాడు. అప్పుడు మీరు సైతాన్తో ఏమని చెప్పాలో తెలుసా? నిజమే, నేను పాపం చేశాను, కానీ యేసు రక్తం నన్ను కడిగి శుద్ధీకరించింది, యేసు రక్తం నన్ను నీతిమంతునిగా తీర్చింది, ఈరోజు నేను ఆయనలో నూతన సృష్టిగా ఉన్నాను, ఆయన నా పాపాలను ఏం చేశాడు? క్షమించాడు అని మనము సైతాన్తో చెప్పాలి. ఎందుకంటే ఆయన సముద్రపు అగాధములో మన పాపములను పడవేసినట్టుగా బైబిల్లో ఉంది. ఎక్కడ పడేశాడు? సముద్రపు అగాధములో. మరి నీ పాపాలు ఎన్నడూ కూడా నేను నిన్ను జ్ఞాపకము చేసుకోను అన్నాడు. కాబట్టి ఈరోజు మన గుర్తింపు ఏంటంటే క్షమింపబడినటువంటి నీతిమంతులు మనం. నువ్వు ఎవరవు అంటే, ఒకప్పుడు నేను పాపిని, కానీ యేసు రక్తములో నేను కడగబడి క్షమింపబడినటువంటి నీతిమంతుని అని చెప్పాలి. ఈరోజు ఎందుకు ఆరాధన చేయాలి మనం? దేవుడు పాపులమైనటువంటి మనలను క్షమించి ఎలా చేశాడు? ఆయన నీతిమంతులుగా చేసినందుకు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఇక రెండవది, దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, బైబిల్ ఉన్నవారు దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన
దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. చాలు. మనం ఎవరు? కుమారులం. ఎవరు కుమారులం? యేసుక్రీస్తు కుమారులం. చెప్పండి అందరం కూడా, యేసుక్రీస్తు కుమారులం. అందుకే మనం ఇలా ప్రార్థన చేయగలుగుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనం ఈరోజు యేసు ప్రభు వారిని అబ్బా తండ్రి అని మొరపెడుతూ ఉన్నాం. అంటే అబ్బా తండ్రి అనే మాటకు చాలా దగ్గర సంబంధం. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు, మనం ఆయనకి ఎలా ఉన్నాం? పిల్లలుగా ఉన్నాం, కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం. ఇప్పుడు మన తండ్రి ఎవరు? చాలామంది ఈ సంగతి తెలుసుకోక, నేను అనాథనండి, నాకు బ్యాక్గ్రౌండ్ లేదండి, పెద్ద ఎవరు రాజకీయ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు లేదు, నేను చాలా అనాథని అంటారు. మనం అనాథలము కాము, మనము దేవుని పిల్లలం. ఎవరు మనం? దేవుని పిల్లలం. ఒక అబ్బాయి మురికి వాడల్లో చాలా పేదవాడుగా, తల్లి తండ్రి మరి చనిపోయినట్టున్నారు, ఒక అనాథగా తిరుగుతూ ఉంటే ఒక ఆయన చూసి ఆ అబ్బాయిని గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి, అంటే ఆ సంస్థ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి, ఈ అబ్బాయి రోడ్డు మీద తిరుగుతున్నాడు, నేను దత్తత తీసుకుంటాను అని చెప్పి రికార్డెడ్గా దత్తత తీసుకున్నాడు. ఇంటికి తీసుకొచ్చాడు, మంచిగా స్నానం చేయించి మంచి బట్టలు కొనిచ్చాడు, మంచి భోజనం పెడితే అబ్బాయి ఏం చేశాడు అంటే సగం భోజనం తిని సగం దాచుకుంటున్నాడట. బాబు, ఎందుకు సగం తిని సగం భోజనం దాచుకుంటున్నావు అంటే, అయ్యగారు రేపటికి ఉండాలి కదా అయ్యగారు, ఈరోజే తినేస్తే రేపటికి ఉండదు కదా అంటున్నాడట. అప్పుడు ఆయన అన్నాడంట, ఈ రోజు నుండి నువ్వు నా కుమారుడు, నేను నిన్ను దత్తత తీసుకున్నాను, ఈ రోజు లాంటి ఆహారమే రోజు ఉంటుంది, నువ్వు రేపటి కోసం దాచుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు నా కుమారుడు అని చెప్పాడు. అంటే చాలాసార్లు మనం ఎవరమో తెలియక ఈ యొక్క అనాది పిల్లోడు వలె మనం కూడా ఏం చేస్తుంటాము అంటే చాలా చీప్గా ఆలోచన చేస్తుంటాం. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, మీరు నా పిల్లలు, మీకు నేను తండ్రిని, కాబట్టి మీరు అబ్బా తండ్రి అని నన్నేం చేయగలరు, మీరు మొరపెట్టగలరు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు ఒకవేళ ఒంటరిగా పోరాటం చేస్తూ ఉంటే దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయన ఎటువంటి తండ్రి అంటే సర్వశక్తిమంతుడైన తండ్రి. కాబట్టి నువ్వు ఒంటరివి కావు అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆ మాటను బట్టి దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఇప్పుడు 2 మాటలు చూసాం మనం. ఒకటి, క్షమింపబడినటువంటి నీతిమంతులం, క్షమించబడుట ద్వారా నీతిమంతులం అయ్యాం. రెండవది, ఆయనకు మనం పిల్లలం, ఆయన మనకు తండ్రి. కాబట్టి ఎప్పుడైనా తండ్రి, దేవా, నాయనా అని ఏం పెట్టొచ్చు, మనం ఆయనకి మొర పెట్టొచ్చు. ఇక 3వ సత్యాన్ని మనము చూసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక. ఎన్ని గంటలకు ఆరాధన? మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు? మీరు ఆరాధన చేయకండి ఈ వారం, కానుకలు కూడా సమర్పణ చేయకండి, ఎందుకంటే టైం పాటించకుండా వస్తున్నారు మీరు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ మాట. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. అలాగే
రోమా 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇక్కడ 2 వచనాలు చూసాం. మనం మరణించాం, క్రీస్తులో తిరిగి లేచాం. బాప్టిజం ఇచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే మిమ్మల్ని ఇలా నీటిలో పడుకోబెట్టి, అంటే పూర్తిగా నీరు అనేది మిమ్మల్ని కప్పేస్తుంది. దాన్ని పాతి పెట్టబడడం అంటే ఒక విధంగా మన భాషలో చెప్పాలి అంటే అది మీ యొక్క పాత జీవితానికి సమాధి కార్యక్రమం. పాత జీవితానికి మరలా మిమ్మల్ని ఏం చేస్తారు అంటే పైకి తీసుకొస్తారు. అంటే ఆ పాత మనిషి పాతి పెట్టబడ్డాడు. పాత మనిషి అంటే బాప్టిజము అంటే నీళ్ళలో మునగడం మాత్రమే కాదు. బాప్టిజం అంటే అది ఎటువంటిది అంటే మన పాత మనిషి చనిపోయాడు, ఇప్పుడు బ్రతుకుతున్నది నూతనమైన వ్యక్తి. మీకు ఇంకా ఈజీగా అవ్వాలి అంటే అగస్టీన్ అనే ఒక ఆయన ఉండేవాడు. బహు పనికి మాలిన వాడుగా తిరిగాడు. అర్ధరాత్రి 1-2 వచ్చేవాడు. ఇంతకుముందు చెప్పాను కనుక నేను వేగంగా ముందుకు వెళ్తున్నాను. వాళ్ళ అమ్మ ఏడుస్తూ ప్రార్థన చేసేది అగస్టీన్ని మార్చమని. ఓ రోజు లేటుగా వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. ఆ మరుసటి రోజు ఆయన వెళ్ళలేదు బయటికి. ఆ మరుసటి రోజు వెళ్తే ఒక ఆవిడ అడిగింది, ఏమి నిన్న రాలేదు అని. ఒక అమ్మాయి, మా అమ్మ ఏడుస్తూ ప్రార్థన చేసింది, ఎందుకో నాకు రావాలనిపించలేదు అంటే ఆ అమ్మాయి చెప్పింది, మీ అమ్మ కావాలి అంటే నా దగ్గరికి రాకు, నేను కావాలి అంటే మీ అమ్మ ఉండకూడదు అని చెప్పింది. అప్పటికే బాగా తాగున్న అగస్టిన్ వెళ్ళాడు. వాళ్ళ అమ్మ మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆ మెడ మీద ఒక వేటు వేశాడు. ఈలోపు తాగున్నాడు, ముందుకు పడిపోయాడు. నాయనా పడిపోయావా అని గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోయింది వాళ్ళ అమ్మ. ఆ తర్వాత ఈయన మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. దేవుడు సేవకు పిలిస్తే నడి రోడ్డు మీద సువార్త చెప్తున్నాడు. ఎవరో ఒక ఆమె వచ్చి అగస్టీన్ అగస్టీన్ అని పిలుస్తుందంట. అగస్టీన్ కిందకే చూస్తున్నాడు. మరలా అగస్టీన్ అంటే ఎవరేంటి మీరు అన్నారట. అంటే నేను అగస్టీన్, ఆ మాత్రం నా స్వరం గుర్తుపట్టలేదా, నా కళ్ళులోకి చూస్తూ చెప్పు, నేనే అగస్టీన్ అందంట. ఆ పాత అగస్టీన్కి మీరు తెలిసేమో అండి, ఆ పాత అగస్టీన్ చనిపోయాడు, ఇప్పుడు కొత్త అగస్టీన్ బ్రతుకుతున్నాడు. ఈ అగస్టీన్కి మీరెవరో తెలియదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పాడు. తర్వాత ఆయనకి సెయింట్ అగస్టీన్, సెయింట్ అనే బిరుదు ఇచ్చారు. ఈరోజు కూడా ఆయన్ని సెయింట్ అగస్టీన్ అని పిలుస్తారు. గొప్ప సేవ చేశాడు. అంటే బాప్టిజము అంటే మన పాత వ్యక్తిని పాతిపెట్టేసి నూతనముగా బ్రతకడమే బాప్టిజం. అంటే మనం మరణించాం, క్రీస్తులో తిరిగి మనం బ్రతికాం. నువ్వెవరవు అంటే ఇది ఎన్నో ఆన్సర్, ఇది 3వ ఆన్సర్. మనం మరణించాం, క్రీస్తులో తిరిగి ఏం చేస్తాం, మనం తిరిగి లేచాం. కాబట్టి ఒకవేళ నీకు పాత అలవాటులు ఏమైనా నిన్ను పిలుస్తూ ఉంటే ఈరోజు చెప్పు, పాత అగస్టీన్ చనిపోయాడు, ఈ కొత్త వ్యక్తికి ఆ అలవాట్లతో ఏమి లేదు, సంబంధము లేదు. పాత అగస్టీన్ ఏమైపోయాడు, చనిపోయాడు. అలవాట్లు ఏమైనా మిమ్మల్ని పిలుస్తూ ఉంటే, మీకున్న చెడ్డ అలవాట్లు ఏమైనా పిలుస్తూ ఉంటే, ఒకవేళ ఏమైనా చెడు అలవాట్లు పిలుస్తూ ఉంటే అలవాట్లకు చెప్పండి, ఆ పాత వ్యక్తి ఎప్పుడో చచ్చిపోయాడు, ఈ కొత్త వ్యక్తి నూతనంగా బ్రతికాడు అని చెప్పండి. క్రీస్తులో మనకు గుర్తింపు ఏంటంటే మనము చనిపోయాము పాపాల విషయమై, క్రీస్తులో తిరిగి ఏం చేసాం, మనం బ్రతికాం. అందుకు దేవుణ్ణి ఏం చేయాలి, ఆరాధన చేయాలి. ఇక 4వది, ప్రభువుని ఎందుకు ఆరాధన చేయాలి అంటే యోహాను శుభవార్త 8వ అధ్యాయం 36వ వచనం.
కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. అలాగే గలతీ 5:1 కూడా ఈ సందర్భంగా చదవండి. మీకు స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. చాలు, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్వతంత్రం అంటే ఇష్టం వచ్చినట్టు తిరగడం కాదు. నిజమైన స్వతంత్రం అంటే పాపము చేయకుండా ఉండే శక్తిని కలిగి ఉండడమే నిజమైన స్వతంత్రము అంటే. స్వతంత్రము అంటే ఇష్టం వచ్చినట్టు తిరగడం కాదు. చెప్పండి, స్వతంత్రం అంటే ఇష్టం వచ్చినట్టు తిరగడం కాదు. స్వతంత్రం అంటే ఏంటి? పాపము చెయ్యకుండా, నేను చెప్పినప్పుడు మీరు రెండోసారి ఆగానంటే మీరు రెండోసారి చెప్పాలి కదా. పాపము చేయకుండా ఉండే శక్తిని కలిగి ఉండడమే స్వతంత్రం. పాపము చేయకుండా ఉండే శక్తి నీ దగ్గర ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నువ్వు స్వతంత్రుడు అవుతావు. చిన్నప్పుడే ఒక ఏనుగును బంధించి ఒక సర్కస్ వాళ్ళు గొలుసులతో కట్టడం ప్రారంభించారు. ఇంకా రోజు దాన్ని గొలుసులతో కడుతూ ఉన్నారు. ఆ గొలుసులతో కట్టడం దానికి అలవాటు అయిపోయింది, అది పెద్దదైపోయింది. అప్పుడు తాడుతో కట్టడం ప్రారంభించారు. నిజానికి ఏనుగు చాలా బలమైంది, దానికి తాడు ఏమీ చేయలేదు. కానీ తాడుతో కట్టిన అక్కడే ఉండిపోతుందంట. కారణం ఏంటి? అలవాటు అయిపోయింది ఆ గొలుసులతో కట్టడం. కాబట్టి ఇప్పుడు తాళ్ళుతో కట్టిన ఆ ఏనుగు ఏం చేస్తుంది? అక్కడే ఉండిపోతుంది, కదలట్లేదు. ఎందుకంటే దాని మనస్సులో ఇంకా అది వాళ్ళకు బానిసనే అనుకుంటుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, చాలామంది విశ్వాసులు సంఖ్యలు లేకపోయినా, చాలామంది విశ్వాసులకి సంఖ్యలు లేకపోయినా ఇంకా చెరసాల గదిలోనే ఉన్నాము అనుకుంటున్నారు. క్రీస్తు నిన్నెప్పుడో విడిపించాడు. క్రీస్తు నిన్నెప్పుడో భయము, ఆందోళన అనే గొలుసులు ఎప్పుడో దేవుడు తెంపేశాడు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే ఇంకా భయముతో, ఆందోళనతో ఉంటున్నావు. 4వది, దేవుడు మనకి అంటే స్వతంత్రం ఇచ్చాడు. ఎటువంటిది అంటే షరతులు లేని స్వతంత్రం ఇచ్చాడు. స్వతంత్రము అంటే ఏంటి? పాపము చెయ్యకుండా శక్తిని కలిగి ఉండడం. అంటే దేవుడు పాపము చెయ్యకుండా నీకు శక్తిని ఇచ్చాడు. అందుకే ఈరోజు నువ్వు తాగకుండా ఉండగలుగుతున్నావు. అందుకే 3 రోజులు పేకాట ఆడకుండా ఉండగలిగావు. అందుకే 3 రోజులు సినిమా హాల్కి వెళ్లకుండా ఉండగలిగావు. ఎందుకంటే దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. ఇప్పుడు ఎన్ని విషయాలు చూసాం మనం. ఇక 5వది బైబిల్ ఇలా సెలవిస్తుంది. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ మాట. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 28, 29. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవెన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూస్తే తన అరచేతిలో మన పేరు దేవుడు చెక్కుకున్నాడు. నీ పేరు దేవుని అరచేతిలో చెక్కుకున్నాడు. ఏదైనా వినండి జాగ్రత్తగా, రాసింది చెరిగిపోద్ది. ఏదైనా రాసింది ఏమైపోద్ది, కానీ చెక్కింది 100 సంవత్సరాలు ఉంటుంది. అందుకే కొన్ని శిలా ఫలకాలు ఏం చేస్తారు? చెక్కుతారు. రాసింది ఏమైపోద్ది? చిన్న
నీటి చుక్కబడిందంటే మీరు రాసింది అంతా పేజీ అంతా కూడా ఏమైపోతుందంటే కనబడదు, ఇంకా మొత్తం చెరిగిపోతుంటుంది. అంటే అది వేరే కనబడుతూ ఉంటుంది. కానీ చెక్కింది శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు నీ పేరు ఎక్కడ చెక్కుకున్నాడు? తన అరచేతిలో చెక్కుకున్నాడు. అంటే ఒకవేళ సునామీ కాలంలో అంట ఒక ఊర్లో చాలా సునామీ వచ్చిందట. అందరూ కొట్టుకుని పోతున్నారు, ఇల్లులన్నీ సముద్రంలో కలిసిపోతున్నాయి. అది సముద్రం పక్కనుండే విలేజ్. మరి ఆ తల్లి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. కుమారుడు తండ్రి ఒక దగ్గర ఉన్నాడు. ఆ తండ్రికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికే నీరు వచ్చేస్తుంది. చాలా గట్టిగా కుమారుని పట్టేసుకున్నాడట. కుమారుడు కూడా తండ్రిని గట్టిగా పట్టుకున్నాడట. కొంతసేపటికి అబ్బాయి చిన్నోడు అలిసిపోయి తండ్రి దగ్గర నుండి చేతులు విడిచిపెట్టాడు. తండ్రి కుమారుడు ఇద్దరూ చచ్చిపోయారు. కానీ విచిత్రం ఏంటంటే ఆ తండ్రి గట్టిగా పట్టుకొని ఉండిపోయాడు కదా, ఆ కౌగిట్లోనే కుమారుడు ఉన్నాడట. అంటే ఒకవేళ దేవుణ్ణి ఎప్పుడైనా నువ్వు విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు. దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు. మనము నమ్ముకున్నటువంటి నిజదేవుడైన యేసు ప్రభు వారికి తక్కిన వారికి ఏంటో తేడా తెలుసా? మనం యేసు ప్రభు నమ్మక ముందు చాలామంది పచ్చబొట్లు పొడిపించుకుండేవారు చేతి మీద, పచ్చబొట్లు, కొంతమంది గుండె మీద శ్రీరామని ఏవేవో పేర్లు. అంటే దేవుళ్ళు దేవతలు అనబడే వారి పేర్లు మనిషి చెక్కుకున్నాడు. కానీ మన దేవుడు ఏం చేశాడో తెలుసా? మన పేరు తన అరచేతిలో చెక్కుకున్నాడు. ఇప్పుడు మీ పేరు చంద్రబాబు నాయుడు గారు తన అరచేతిలో చెక్కుకుంటే, పచ్చబొట్టు కానీ పొడిపించుకుంటే మీరేం చేస్తారు? రోజు అదే స్టేటస్ పెడతారు. మరి ప్రపంచాన్ని నిర్మించిన దేవుని అరచేతులు ఎవరి పేరుంది? దేవుడు మన పేరుని ఏం చేశాడు? చెక్కుకున్నాడు. అంటే మన భక్తి మన రక్షణ మీద, అంటే మన భక్తి మీద మన రక్షణ ఆధారపడి లేదు, కానీ దేవుని శక్తి మీద ఆధారపడి ఉంది. నువ్వు దేవుణ్ణి వదిలేసినా ఆయన నిన్ను వదలడు. అంత గొప్ప సెక్యూరిటీలో నువ్వు ఉన్నావు. ఆయన అరచేతిలో నువ్వు ఉన్నావు. ఎక్కడ? ఆయన అరచేతి మూస్తే తెరిచేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడూ లేడు. ఆయన అరచేతిలో ఉన్నావు. కాబట్టి ఈరోజు ఎందుకు దేవుణ్ణి ఆరాధన చేయాలి? ప్రభువా, నా పేరు నీ అరచేతిలో చెక్కుకున్నావు. ఎంత గొప్ప దేవుడు తండ్రి, ఎంత గొప్ప దేవుడు. నేను కన్న నా పిల్లలు కూడా నా పేరుని వారి అరచేతిలో చెక్కుకోలేదు. లేకపోతే మా నాన్నగారి పేరు నేను చెక్కుకోలేదు. కానీ మీరు నా పేరు చెక్కుకున్నారు. నిజానికి నా పేరు నా ఊర్లో కొంతమందికి తెలియదు, కానీ మీరు నా పేరు చెక్కుకున్నారు. మీకు వందనాలు అని చెప్పి దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఇంకొక మాట చూద్దాం, చూశాక ముందుకు వెళ్దాం. బైబిల్ గ్రంథాలు ఉన్నటువంటి వారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ మాట. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. కీర్తనలు 139వ కీర్తన 14వ చరణం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలు. ఇక్కడ మనం ఎవరము అంటే దేవుని చేతిలో మనము ఆయన చేసిన పని అని అక్కడ రాయబడి ఉంది. ఎఫెసీ 2:10లో మేము ఆయన చేసిన పని అయి ఉన్నాము. దీన్ని గ్రీకులో ఏమన్నారు అంటే పోయుమో అన్నారు, పోయుమా అన్నారు. పోయుమా అంటే దాని అర్థం ఏంటంటే ఒక చిత్రకారుడు గీసిన అద్భుతమైన చిత్రము అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు మైకిల్ ఏంజిలో అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒకసారి
కొంతమందితో కలిసి ఒక బండ దగ్గరికి వెళ్ళాడు. మైకిలేంజిలో అన్నటువంటి ఆయన ఆ బండను చూసి ఇందులో ఒక మంచి అద్భుతమైన దేవదూత ఉన్నాడు అని చెప్పాడట. వాళ్ళందరూ మైకిలేంజిలో వైపు చూసి నవ్వారంట. ఒక రాయిను చూసి అద్భుతమైనటువంటి దేవదూత ఉన్నాడు అంటాడేంటి అని వెంటనే ఆయన తన పనిముట్లు తీసుకుని చెక్కడం ప్రారంభించాడట. అలా చెక్కి అద్భుతమైనటువంటి ఒక దేవదూత రూపాన్ని ఆ బండలోనే చెక్కాడంట. ఈరోజు దేవుడు నిన్ను చెక్కుతూ ఉన్నాడు. కొంచెం నొప్పి పెట్టొచ్చు, కానీ దేవుడు ఎందుకు నిన్ను చెక్కుతున్నాడో తెలుసా? నువ్వు ఒక అద్భుతమైన కళాఖండముగా ఉండటానికి, ఒక మాస్టర్ పీస్గా ఉండడానికి దేవుడు నిన్ను చెక్కుతున్నాడు. ఈ చెక్కే క్రమములో కొంత బాధ ఉండొచ్చు, ఈ చెక్కే క్రమములో కొంత నొప్పి ఉండొచ్చు, ఈ చెక్కే క్రమములో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. కానీ చెక్కిన తర్వాత నువ్వేమవుతావు? అద్భుతమైనటువంటి ఒక కళాఖండాన్ని అవుతావు, ఒక మాస్టర్ పీస్ అవుతావు. కాబట్టి దెబ్బలు తగులుతున్నాయి, శ్రమలు వస్తున్నాయి అని కంగారు పడొద్దు. నీలో నుండి అద్భుతమైన రూపము రావాలని దేవుడు చూస్తున్నాడు. నీలో నుండి అద్భుతమైన ఒక రూపాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. చివరగా ఒక మాట చూచి మనం ముగించేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. చాలు. దానితో పాటు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించెను. ఇక్కడ మనం చూస్తే పురాతన కాలములో రాజులకి ఉంగరాలు ఉండేవి. మనకు కూడా ఉన్నాయి కదా ఉంగరాలు. ఆ ఉంగరం చాలా పెద్దదిగా ఉండి ఒక అచ్చు ఉండేది, అంటే ఇప్పుడు మనం స్టాంప్ కొట్టినట్టుగా ఉండేది. దాన్ని మైను మీద వాళ్ళు ఏం చేశారు అంటే ముద్ర వేసేవారు. అందుకే దానియేలు టైంలో ఆ ముద్ర వేశారు గనుక రాజు కూడా ఏమీ చేయలేక ఆ రాత్రంతా బాధపడి ఉదయమునే వచ్చి, జీవము గల దేవుణ్ణి సేవిస్తున్న దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అన్నాడు. అంటే ఒక్కసారి ముద్ర వేస్తే రాజులు కూడా ఏమీ చేయలేరు. ముద్రకి అంత బలం. రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకుంటున్నాం మనం చెప్పండి? ఒక్కొక్కరు ఇల్లు కొనుక్కుంటే 2 లక్షలు 3 లక్షలు రిజిస్ట్రేషన్ ఫీజు అవుతుంది. అక్కడ ఏం చేస్తారు? ఏం చేస్తారంటే ఇలా చూపుతుంటే ఏం చేస్తాం మరి? అక్కడ ముద్ర వేస్తాడు, SRO ఏం చేస్తారు? సైన్ చేసి ముద్ర వేస్తాడు. ఆ ముద్రే కదా మనకు బలం. ఏముంటుంది? రిజిస్టర్ ఆఫీసులో ముద్ర ఉంటుంది. ముద్ర వేస్తారు, ఇది పలానా వ్యక్తికి చెందింది అని. అప్పుడు ఇతరుల దగ్గర నుంచి మనకు అవి బదిలీ అవుతాయి. అర్థమవుతుందా? అలాగే దేవుడు కూడా మనల్ని ముద్రించాడు. దేవుడు ఏం చేశాడు? ముద్రించాడు. ఇప్పుడు ముద్ర వేసిన తర్వాత ఇల్లు ఎవరిదవుద్ది? నీదవుద్ది. ఆ స్థలం ఎవరిదవుద్ది? రిజిస్ట్రేషన్ అయిపోతే ఎవరిదవుద్ది? నీదవుతుంది కదా. అలాగే దేవుడు కూడా ముద్రించాడు. నీవు నా కుమార్తెవి, నువ్వు నా కుమారుడివి అని ముద్రించాడు. నేను దయ్యాలు ఏమీ చేయలేవు, ఎందుకంటే నువ్వు దేవునికి చెందినవాడు. చీకటి శక్తులేమీ నిన్ను చేయలేవు, ఎందుకంటే నువ్వు దేవునికి చెందినవాడు. దురాత్మలేమీ నిన్ను చేయలేవు, ఎందుకంటే నువ్వు దేవునికి చెందినవాడు. దేవుడు మన మీద ఏం వేశాడు? ముద్ర వేశాడు. సైతానుడు నిన్ను తాకాలి అంటే యోబుకి దేవుడు పర్మిషన్ ఇచ్చినట్టు, యోబు విషయంలో సైతానికి దేవుడు పర్మిషన్ ఇచ్చినట్టు, నీ విషయంలో కూడా సైతానికి దేవుడు ఏమి ఇవ్వాలి? పర్మిషన్ ఇవ్వాలి. లేకపోతే వాడు నిన్ను ముట్టలేడు. అంటే ఎక్కువగా, అంటే మరణం అనేది అందరికీ వచ్చినా ఎక్కువ మంది ఎవరు చనిపోతున్నారు? తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళు చనిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళందరూ సైతానికి, అంటే వాడి బిడ్డలు. ఎవరి బిడ్డలు? వాడి బిడ్డలు. మనం ఎవరు బిడ్డలం?
మన ప్రాణాన్ని తీసే అధికారం ఎవరికి లేదు? సైతానికి లేదు. ఎవరికి లేదు? మనం ఇప్పుడు ఎవరికి చెందిన వాళ్ళం? దేవునికి చెందిన వాళ్ళం. దేవుని యొక్క అనుమతి లేకుండా మన తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుక కూడా ఎవడు ఏం చేయలేడు, తీయలేడు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేశాడని ఉంది? ముద్ర వేశాడు అని ఉంది. ఎంత గొప్ప విషయం. కాబట్టి దేవుని ముద్ర ఉంది. సైతానుడు నిన్ను తాకాలి అంటే మళ్ళా దేవుని పర్మిషన్ అవసరం. కాబట్టి శాపాలు నీ మీద పని చేయవు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క సీలు వేయబడిన ప్రాపర్టీ అయిపోయావు. దేవుని చేత సీలు వేయబడిన ప్రాపర్టీ, దేవుని సొత్తు అయిపోయాం, దేవుని జనం అయిపోయాం. అందుకు ఈరోజు దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఆరాధన చేయడానికి 7 విషయాలు విన్నాం. ఎన్ని? 1, పాపులమే కానీ యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. నంబర్ 2, ఆయన పిల్లలమైపోయాం. 3, ఆయనతో అంటే మన పాత జీవితాన్ని పాతబెట్టి దేవుడు తనతో కూడా మనల్ని లేపాడు. 4, షరతులు లేని స్వతంత్రాన్ని ఇచ్చాడు. మనం ఇప్పుడు సైతాన్ని ఆడినట్టు ఆడక్కర్లేదు. పాపం పైన జయించే శక్తిని దేవుడు ఇచ్చాడు. 5, చెప్పండి, తన అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడు. 6, మనం అద్భుతమైన ఒక కళాకాండముగా దేవుడు చేశాడు, ఒక మాస్టర్ పీస్గా చేశాడు. 7, మనల్ని దేవుడు ముద్రించాడు. నువ్వు నా బిడ్డవి అని ఏం చేశాడు? ముద్రించాడు. ఇప్పుడు మనం ఎవరు? ఆయన బిడ్డలం. మనం ముద్రించాడు.